and welcome to Thai View, and here is our non-spoiler review of the film Anaganaga. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఐ లవ్డ్ ఇట్. మూవీ ఈటీవీ విన్ యాప్లో స్ట్రీమ్ అవుతుంది, కానీ నేను మాత్రం ప్రీమియర్ షో థియేటర్లో చూశాను. ఇన్ఫాక్ట్ 90s కిడ్స్ మూవీ కూడా ఇలానే ప్రీమియర్ చూసాను నేను. ఈటీవీ విన్ హ్యాస్ అనదర్ విన్నర్ అనొచ్చు. మన తెలుగు ఇండస్ట్రీలో క్లాసిక్స్ ఇచ్చి సైలెంట్గా ఆఫ్లైన్ వెళ్ళిపోయే మనిషి అంటే సుమంతే. ఒక గోదావరి, ఒక మల్లీరావ, ఒక గోల్కొండ హై స్కూల్, ఒక సత్యం, అలా లిస్ట్ లోకి అనగనగా పెట్టేయచ్చు. ఈ మూవీ ఒక ఫాదర్ అండ్ సన్ స్టోరీ. ఎడ్యుకేషన్ థీమ్ మీద వెళ్లే మూవీ అయినా ఇది ఒక ఫాదర్ అండ్ సన్ స్టోరీగా చూడొచ్చు. మీకు ఎలాంటి మూవీస్ నచ్చుతాయని మీరు స్పెసిఫిక్ గా అడుగుతూ ఉంటారు కదా, ఇలాంటి ఆనెస్ట్ అటెంప్ట్స్ నచ్చుతాయండి. ఫస్ట్ హాఫ్ అంతా చాలా సింపుల్ గా వెళ్ళిపోద్ది, బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ మూమెంట్స్. ఎంగేజ్ చేస్తారు. సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్ గా ఉంటుంది. నేనేదో గ్రేట్ ఫిల్మ్ అని అనేయటం లేదు, కానీ ఒక మంచి ఫీలింగ్ అయితే వస్తుంది. సెకండ్ హాఫ్ లో మెలో డ్రామా ఉన్నా అలా వెంటనే లైటర్ నోట్ కి షిఫ్ట్ చేస్తూ ఉంటారు. బెస్ట్ థింగ్ ఏంటి అంటే డైరెక్టర్ పెట్టుకున్న పే ఆఫ్స్. ఒక అమ్మ, ఒక నాన్న, ఒక కొడుకు, వీళ్ళ ముగ్గురు స్టోరీ చెప్పాలనుకున్నారు, చెప్పేశారు. యూజువల్ గా ఒక ప్రొటాగనిస్ట్ ఉన్నప్పుడు స్టోరీ అంతా వాళ్ళ చుట్టూనే ఉంటది కదా, కానీ ఈ మూవీలో ఒక్కోసారి ఒక్కొక్కరు లీడ్ చేస్తారు. ఫర్ ద మోస్ట్ వ్యాస్ సర్ చేస్తే పెళ్ళాం బాగి తన పార్ట్ వచ్చినప్పుడు భలే ఇంప్రెస్ చేస్తారు. అండ్ దెన్ కమ్స్ సన్ రామ్. క్లైమాక్స్ లో ఇతను చేసిన పర్ఫార్మెన్స్ కి గొంతు ఆరిపోయింది. అలా బాధ హోల్డ్ చేసుకున్నా. ఫాదర్ ఎమోషన్ మీద మూవీస్ అంటే బై డిఫాల్టే ఎక్కువగా కనెక్ట్ అవుతారు. దెన్ రైటింగ్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఈ మూవీలో బెస్ట్ పార్ట్ అదే. సింపుల్ మూమెంట్స్ తోనే స్టోరీ చెప్తారు. చిన్న చిన్న సెటప్స్ ఏ లాస్ట్ కి విజిల్ వర్తీ మూమెంట్స్ అవుతాయి. మూవీ అయ్యాక థియేటర్ లో క్లాప్స్ కొట్టారు. ఇన్ఫాక్ట్ నేనైతే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఐ విల్ డెఫినెట్లీ వాచ్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్ అని కూడా చెప్పా. మూవీకి క్లైమాక్సే సోల్. సింపుల్ గా చెప్పాలంటే ఒక హైతో వచ్చా. ఎంచుకున్న థీమ్ కి న్యాయం చేయడం అంటే ఇది. ఇలాంటి మూవీస్ అయితే హాయిగా చూసేయచ్చు. ఇప్పుడు ఈ మూవీ మనం ఎప్పుడో చూసిన స్టోరీ రీటెల్లింగే ఉంటది, బట్ ఎంత కన్విక్షన్ తో చేశారు అనేదే ఇంపార్టెంట్. ప్రతి యాక్టర్ నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ తెచ్చుకున్నారు డైరెక్టర్ సన్నీ సంజయ్. తెచ్చుకున్నారు అంటే వాళ్ళు అంత ఓన్ చేసుకునే అంత బాగా రాశారు అని మా ఇంటెంట్. బొట్టు సీన్, షూ లేస్, విజిల్ సీన్, స్టోరీ ప్రెజెంటేషన్ సీన్, ఇలా మంచి మూమెంట్స్ చాలా ఉన్నాయి. టిఎఫ్ఐ లో మంచి క్లాసిక్స్ ఉన్న ఫిల్మోగ్రఫీ సుమంత్దే అవుతుంది. లిరావా, గోల్కొండ హై స్కూల్, సత్యం, ద బెస్ట్ గోదావరి, ఇప్పుడు అనగనగా, ఇవన్నీ ఆయనకే సొంతం. హీరోయిన్ కూడా చాలా రోజులకి నేచురల్ గా అనిపించింది. గుడ్ పర్ఫార్మెన్స్ బై హర్. బాగా నచ్చేసింది. మాస్టర్ విహర్ష్, వాటర్ టాలెంట్. క్లైమాక్స్ కి విజిల్స్ అండ్ చప్పట్లు పడ్డాయి. ఈ కుర్రోని గుర్తుపెట్టుకోండి, మనం రిలేట్ అవుతాం. వాటర్ పర్ఫార్మెన్స్. పవన్ పప్పులా అంట సినిమాటోగ్రఫర్. బ్యూటిఫుల్ విజువల్స్. బీచెస్ ఎంత బాగా చూపించారో. ఫ్రేమింగ్ బాగుంది. మ్యూజిక్ బై చందు రవి, సోల్ఫుల్. మీకు ఓటీటీలో ఒక మంచి మూవీ చూడాలనుంటే అనగనగా చూడండి. రైటర్ లో నాకు నచ్చింది ఏంటంటే స్టోరీ చాలా సింపుల్ లైన్, కానీ ఎమోషనల్ గా హ్యాండిల్ చేశారు. ప్రతి మూమెంట్ ని మనం ఫీల్ అవుతాం. చిన్న చిన్న హై మూమెంట్సే, బట్ భలే ఉంటాయి. అండ్ బెస్ట్ పార్ట్ ఇస్ ఆ థీమ్ కే ఎక్స్ట్రా మార్క్స్ వేయొచ్చు అనిపించింది. సుమంత్ ఇచ్చే క్లాసిక్స్ నచ్చితే డోంట్ మిస్ దిస్ వన్. అమ్మయ్యా, వీక్ బిగినింగ్ లోనే ఒక మంచి మూవీ చూసా. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is signing off.